ఇంటర్ వివాదంపై స్పందించారు కేసీఆర్. ఫెయిల్ అయిన విద్యార్థులందరికీ ఫ్రీ వెరిఫికేషన్ కు అనుమతినిచ్చారు. ఇంటర్ బోర్డు వివాదంపై సమీక్ష నిర్వహించిన కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి, కార్యదర్శి జనార్దన్ రెడ్డి, ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ సోము అందిస్తారు. సోము, ఇంటర్ మార్కుల వివాదంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం కేసీఆర్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇందులో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫెయిల్ అయిన విద్యార్థులందరికీ కూడా ఉచితంగా ఎలాంటి డబ్బులు కలెక్ట్ చేయకుండా వాల్యుయేషన్ చేయాలని నిర్ణయించారు. దాదాపు 3 లక్షల పైచిలుకు విద్యార్థులు ఫెయిల్ అయినట్టు భావిస్తున్నారు. వారందరికీ దరఖాస్తు చేసుకుంటే అందరికి కూడా ఫ్రీగా రీవాల్యుయేషన్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి దగ్గర జరిగిన సమావేశంలో మంత్రి జగదీష్ రెడ్డి, ఇంటర్ బోర్డు అధికారులు, అలాగే విద్యాశాఖ కార్యదర్శి సమావేశంలో పాల్గొన్నారు. అందరికి కూడా ఫ్రీ వెరిఫికేషన్ చేయాలని, అలాగే రీకౌంటింగ్ కానీ రీవెరిఫికేషన్ కానీ ఉచితంగా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. గతంలో కౌంటింగ్ కోరుకుంటే గతంలో ఉన్న పద్ధతి ప్రకారమే ఫీజు తీసుకొని చేయాలని ముందుగా అనుకున్నారు. అయితే వీలైనంత త్వరగా ముగించి విద్యా సంవత్సరం కోల్పోకుండా అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశించారు. అలాగే రీవెరిఫికేషన్, రీకౌంటింగు, అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష నిర్వహణ ప్రక్రియనంతా కూడా పర్యవేక్షించే బాధ్యతను విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డికి అప్పచెప్పారు. అంటే ఇప్పటి వరకు పరీక్షల నిర్వహణ కానీ అలాగే అడ్మిషన్ల వ్యవహారం అంతా కూడా ఇంటర్ బోర్డు కార్యదర్శి చూసేవాళ్ళు. ఇప్పుడు ఇంటర్ బోర్డు కార్యదర్శికి అలాగే ఉద్యోగ సంఘాలకు మధ్య వివాదం ఉండడంతో ఈ మొత్తం వ్యవహారాన్ని పర్యవేక్షించే బాధ్యతను విద్యాశాఖ కార్యదర్శిగా ఉన్న జనార్దన్ రెడ్డికి ముఖ్యమంత్రి అప్పచెప్పారు. అలాగే భవిష్యత్తులో పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలని దానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి దగ్గర చర్చ జరిగింది. అలాగే ఫెయిల్ అయిన విద్యార్థులు కొందరు ఆత్మహత్య చేసుకోవడం పట్ల ముఖ్యమంత్రి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ఆత్మహత్యలన్నీ కూడా అత్యంత దురదృష్టకరం. ఇంటర్మీడియట్లో ఫెయిల్ అయినంత మాత్రాన జీవితం ఆగిపోదు కాబట్టి విద్యార్థులు ఎవరు ఆత్మహత్యల జోలికి వెళ్ళొద్దని ముఖ్యమంత్రి మొదటిసారి ఈ ఆత్మహత్యలు దాదాపు 10 మందికి పైగా విద్యార్థులు పరీక్షల ఫలితాలు వెలువడిన తర్వాత ఆత్మహత్య చేసుకున్నారు. కొంతమంది ఫస్ట్ ఇయర్ విద్యార్థులు కూడా తాము ఫెయిల్ అయ్యామని చేసుకున్నారు. వాళ్ళకి ఇమ్మీడియట్గా సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఉన్నాయి. అలాగే సెకండ్ ఇయర్ విద్యార్థులకు కూడా ఇమ్మీడియట్గా పరీక్షలు రాసుకునే అవకాశం ఉంది. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాసుకునే అవకాశం ఉంటుంది. అలాంటి వాళ్ళు కూడా కొంతమంది సెన్సిటివ్గా తయారై ప్రాణాలు తీసుకున్నారు. ఇలాంటి పరిస్థితి రావద్దు, భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు కూడా రావద్దని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. ఎవరు కూడా ఆత్మహత్యల జోలికి వెళ్ళొద్దని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. రైట్, థ్యాంక్ యూ సోమగోపాల్.